నాగమ్మ గారు ఒక్కసారి తిలకించండి. ఈ పైశాచిక యుద్ధంలో ఇంతమంది అమాయకుల రక్తం చిందించి మనం సాధించేది పీనుగ కుప్పలతో నిండిన రుద్రభూమి మాత్రమే. పలనాటి ఆడపడుచులకు రాబోయే వైధవ్యాన్ని ఒక్కసారి కరుణార్ద్ర హృదయంతో చూడమంటున్నాను. చూసి మన ఇరుపక్షాల నుంచి చెరొక వీరుణ్ణి పోరాటానికి విడిచిపెడదాం. వారిలో ఎవరు గెలిస్తే వారిదే విజయంగా తీసుకుందాం. ఏమంటారు? ఏమంటాను బ్రహ్మన్న గారు? పాండవాగ్రజుడికి ధర్మరాజనే పేరు ఎందుకు వచ్చిందంటారు? ఆయనకి యుద్ధం అంటే భయం గనక. మీ జీవకారుణ్యం చూస్తుంటేను నాకు చాలా జాలి వేస్తోంది. శాంతి సహజీవనం అనే ముసుగుతాటున మీ పిరికితనాన్ని ఎందుకు దాచుకుంటారు? మీ అపజయాన్ని అంగీకరించండి. అందుకు సూచనగా ఆ పుట్ట మీద నిలబడండి. మీ రాజ్యం మీకు ఇచ్చేస్తాం. నాగమ్మ గారు, మీలో మానవత్వం ఏ మూలనైనా దాగి ఉందేమోనని తుది ప్రయత్నం కూడా చేశాను. సరే, ఇక బలాబలాలు తెలుసుకుందాం. జై చెన్నకేశవ. గర్భశత్రువు కాని కరుణింపుడన్నచో నెనరూని వాని మన్నింపవలయు. పసిపాపవలె భయం పడి యుద్ధరంగాన వ్రేళ్ళు చీకిన వాని విడువవలయు. పుట్టలెక్కిన భీరువుల మీద కసిబూని పెనగరాదు, అలుగులు విసరరాదు. స్త్రీ బాల వృద్ధుల చెరబట్టగారాదు, చిరుగాయమే నీయు చేయరాదు. బ్రహ్మనాయని కథన ధర్మములు దప్పి సంచరించిన వాని మస్తమును దరిగి కోట శక్తికి కొప్పులో గృచ్చగలను. మాధవార్చన రతులారా యోధులారా, దైవభక్తి దురంధరులారా, సమర యోధులారా, ధర్మచ్యుతులైన మాచెల్ల వారితో మనకు సమరం సంభవించింది. ప్రభుని పరమేశ్వరుని అవమానించిన ఆ విద్రోహుల్ని ఖండఖండాలుగా నరికి ఆ రక్తధారలతో వర్ణ సంకరంతో ఏర్పడిన కళంకాన్ని కడిగివేయండి. ప్రభువులకు విజయాన్ని చేకూర్చండి. పదండి. జై హర హర మహాదేవ్. పాపభీతిని దైవభీతిని విడిచిపెట్టి శత్రువు చేజిక్కినప్పుడు హతమార్చండి. అవసరమైతే ఎన్ని అక్రమాలు చేసినా విజయాన్ని సాధించండి. నేటితో నీ మృత్యువు ఆసన్నమైంది. శత్రు భయంకరుడైన ఈ బాలచంద్రుని నిశిత ఖడ్గదారుల నుండి నువ్వు తప్పించుకొని పోలేవు. తలగొట్టి చెట్టునని నలుగురిలో జవధమ్ము చేయు విఖ్యాత పరాక్రమ ఇరుడవా. మిడినేలపు కర్రకొంక రమ్ము ఎసల గులులో తెలియను ఈ నరసింహుని బారుటీటకు. నీ తలగుచ్చి పంపెదను నీ ప్రియురాలు అలసారి ఇంటికి. కులద్రోహి, నీచుడమైన నువ్వాలే నాక్షేపించేవాడు. కూతురి పుస్తెంచితివి కొండలు పిండిక గొట్టదాలు విఖ్యాత పరాక్రమ స్థిరునకు అల్లునకు విషమిచ్చి చంపి దుర్నీతుల పుట్టయై వగలు నేర్చిన మాయల నాయురాలికి చేతులు మోర్చి పెక్కు రణసింహుల గాంచిన పల్లనాటికి ఘాతుకమాచరించు కుల ఘాతుక నీ తలగొట్టి కోటలో
ఎవరు? నేను స్వామి. మాంచాల నువ్వా? అవును స్వామి. మృత్యు భయంకరమైన ఈ యుద్ధరంగానికి నువ్వెందుకు వచ్చావు మాంచాల? జన్మ జన్మాంతరాల్లో కూడా మిమ్మల్ని విడిచి ఉండనని ఆనాడే చెప్పానుగా. మీ వెంటనే ఉంటాను స్వామి. మాంచాల, వీరవనితమైన నిన్ను అర్ధాంగిగా పొందినందుకు నేను గర్విస్తున్నా. అదిగో శత్రువులు చెలరేగుతున్నారు. నా కర్తవ్యం ఇంకా నెరవేరలేదు. పద. స్వామి, పదండి స్వామి, పదండి. పాపకర్ముడా, నరసింహరాజును చంపానని విర్రవీగుతున్నావా? పౌరుషం ఉంటే నాతో పోరాడు. నిన్ను తాకితే నా కత్తి కలంక అవుతుందని గాని, లేకపోతే నిన్ను సెగటార్చి ఈ పల్లాటికి పట్టిన పీడను వదిలించేవాడిని. ప్రగల్భాల పిరికి పంద. ఆగు, అడుగు ముందుకు వేశావా? ఓహో, మగువ మాంజాల. ఇది పూల తోట కాదే విహరించడానికి. సమర రంగం. నాగమ్మ, ఇది గుడ్డిల రాజనీతి కాదు, రాజ్యాలు కూలదొయ్యడానికి. కత్తి మీద బ్రతుకు, కాచుకో. పాపం బతిదానవు, నీతో నేను పోరాటమా? ఛ, నీకంత పోరాడాలనే ఉంటే నా సైన్యంలో ఏ ఒక్కరితోనైనా పోరాడు. నాగమ్మ, ప్రగల్భాలతో నీ గిరితనం ఎందుకు దాచుకుంటాం? నేను యుద్ధానికి రమ్మని పిలవడం నాదే తప్పు. వీరులతోనే పోరాడతాం. కల్వరాయ, నేడు బాలచంద్రుని ప్రచండ శౌర్యానికి ఒక్కొక్కరం ఎదురు నిలిచి పోరాడటం దుస్సాధ్యం. మీరంతా ఒక్కమ్ముడిగా అతనిపై పడి హతమార్చండి. అలాగే. ఈ ఆఖరి క్షణంలో నీ కౌగిట్లో కన్నుమయ్యడం నా అదృష్టం. మంచాల కాదు స్వామి,
అదృష్టం నాదే. ఈ కత్తి లాగివేసి ముత్తైదుగా మీ చేతుల్లో మరణించే భాగ్యం ప్రసాదించండి. ఇంతవరకు నిన్ను ఏ విధంగానూ సుఖపెట్టలేకపోయాను. కానీ నా కోసం నీ జీవితాన్ని త్యాగం చేసి ఈ కఠినాత్ముని క్షమిస్తాను. అలా అనకండి. ఏమన్నావో ఏం విన్నానో కన్నులతో మాట్లాడే భాషే వేరు. ఏదో మాయా చేసావయ్యా మనసులతో పాటాడే రాగం వేరు. చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే గుండెల్లో నీ ఊసే ఒక భాసే చేసే గుచ్చే చూపుల్లో నా రవిచ్చే నవ్వుల్లో